హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు నుంచి బంపర్ నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీకి గాను 32 వేకెన్సీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. చిన్న గమనిక, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేసి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయవలసిగా కోరుచున్నాను. చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అవ్వకండి. ప్లస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అనేది కొట్టండి అనమాట. ఇప్పుడైతే నోటిఫికేషన్‌లోకి వెళ్దామండి. 1 to 1 చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానరబుల్ జడ్జ్ అండ్ రిజిస్ట్రార్స్ నోటిఫికేషన్ 2026 has been released on 20th March 2026 official website apsc.gov.in. A total vacancies of 32 vacancies in the announced the AP High Court and recruitment. మొత్తం 32 పోస్టులకు గాను విడుదలైందనమాట. పోస్ట్ పేరు వచ్చి మా హైకోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీకి గాను ఇవైతే విడుదలై అవ్వడం జరిగిందనమాట. ఇది వెబ్సైట్ అనమాట. వెబ్సైటు మొత్తం దీనికి ఏజ్ లిమిట్ చూద్దామండి. క్యాండిడేట్స్ 18 to 42 ఇయర్స్ ఆఫ్ ది ఏజ్ హూ ఈజ్ హ్యాస్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ అండ్ లా అలాంగ్ విత్ ద ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ 150 or 180 words per minute and typewriting higher grade 45 minutes per minute are eligible to apply for this court master and personal secretary vacancies. చూసారండి, మెయిన్ అయితే ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అనేది కాదు, మెయిన్గా ఈ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ మిషన్స్ ఉంటాయి కదండి, ఓల్డ్ మోడల్ అవి టైప్ రైటింగ్ అనేది టెస్ట్ అయితే కంపల్సరీగా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది దాని లిమిట్ అనమాట. 45 వర్డ్స్ పర్ మినిట్ ఈజీగా కొట్టొచ్చు అనమాట. కంప్యూటర్లో ఎలా కొడతారో అదే టైప్ రైటింగ్ కూడా సేమ్ అదే విధంగా ఉండిద్దండి. టైం అనేది మెన్షన్ చేస్తారు. ఇంగ్లీష్ పేరా టైప్లో ఒకటి ఇస్తారనమాట. అది మనం కరెక్ట్గా అదే టైంలో కంప్లీట్ చేయగలిగితే ఇది కూడా మనకి ఒక స్కిల్ లాంటిది అనమాట. బయట అయితే కోచింగ్ సెంటర్లో కూడా ఇవి నేర్పిస్తారనమాట, ఈ టైప్ రైటింగ్ అనేది. ద అఫీషియల్ అప్లికెంట్ ప్రాసెస్ ఏపీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ 2000 హ్యాస్ స్టార్టెడ్ ఆన్ 20th March 2026. అంటే 20 మార్చ్ మూడో నెలలోనే ఇది స్టార్ట్ అయిందనమాట. ఓపెన్ విల్ అంటిల్ 17th April, అంటే 17 దాకా అనేది లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట మీరు అప్లై చేయడానికి ఆఫ్లైన్లో కానీ. ఇప్పుడు మొత్తం వివరాలకు వెళ్దాం అనమాట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే పోస్ట్ అయితే విడుదలైందనమాట. పోస్ట్ నేమ్ వచ్చి కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ హానరబుల్ జడ్జ్ అండ్ రిజిస్ట్రార్స్. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చి 32 అనమాట. ఇది అడ్వర్టైజింగ్ నెంబర్ అనమాట నోటిఫికేషన్ది. శాలరీ రేంజ్ వచ్చి 57,000 నుండి అప్ టు 1,47,760 దాకా అనేది మనకైతే ఇవ్వడం జరుగుతుందనమాట. క్వాలిఫికేషన్ డిగ్రీ అండ్ ఆర్ట్స్ ఆర్ సైన్స్, కామర్స్ ఆర్ లా, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఇదైతే ఉండాలండి. డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి ఆర్ట్స్ అండ్ సైన్స్లో కానీ. ప్లస్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అయితే ఉండాలి. లోయరు హయ్యరు అని ఉండిద్ది అనమాట. హయ్యర్ గ్రేడ్ ఉన్నోళ్ళు ఎలిజిబుల్ అనమాట. ప్రిఫరెన్స్ ఫర్ కంప్యూటర్ స్కిల్స్ కూడా చూస్తారనమాట. ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ యాజ్ ఆన్ 1/1/2020 రిలాక్సిబుల్ అప్లికెంట్స్. లాస్ట్ డేట్ వచ్చి 17/4/2026 అనమాట. అప్లై మోడ్ వచ్చి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారానే వీళ్ళు స్వీకరిస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్. ఎలిజిబిలిటీ క్రైటీరియాలకు వద్దామనేది 32 పోస్టులు అని చెప్పాము కదా. డిగ్రీ అయితే ఉండాలి ఆర్ట్స్ ఆర్ సైన్స్లో ఏదో ఒకటి. యూనివర్సిటీ, గ్రాండ్ కమిషన్ ఆర్ డిగ్రీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ అయితే కంపల్సరీగా క్వాలిఫై ఉండాలన్నమాట. మీరు పాస్ అయి ఉండాలి. పాస్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ విత్ 180 words per minute speed conducted by the state board and technical education. And other qualification may be considered as a honorable chief judge and equivalent to the said qualification. Candidate passing the English shorthand examination with 150 words per minute speed also can apply. However, the candidates will be considered as a suitable number candidate passing English shorthand examination with 180 words per minute is not available. చూసారండి, ఇక్కడైతే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. 150 words per minute మీరు కొట్టగలిగేటట్టుగా ఉండాలన్నమాట. పాస్
టైప్ రైటింగ్‌లో హయ్యర్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. అంటే పాస్ అయ్యి ఉండాలనమాట. 45 వర్డ్స్ పర్ మినిట్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ మే బి కన్సిడర్డ్ యాస్ ఎ హానరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ ఈక్వలెంట్ టు సెట్ క్వాలిఫికేషన్. 45 వర్డ్స్ పర్ మినిట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలనమాట. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజ్‌కొస్తాం అనమాట. కేటగిరీ ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ క్యాండిడేట్స్‌కైతే 600 అయితే కట్టాల్సి వచ్చిద్దనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్ అండ్ పర్సన్ విత్ బెంచ్‌మార్క్ డిజేబిలిటీ ఉన్నోళ్ళు గాని, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా 400తో అయిపోయిద్దనమాట. అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్‌కొద్దాం అనమాట. మినిమమ్ ఏజ్ వచ్చి 18 ఇయర్స్ అనమాట. మాక్సిమం 45 ఇయర్స్ అనమాట. 1/1/2020కి గాను. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 5 ఇయర్స్. పర్సనల్ విత్ బెంచ్‌మార్క్ డిజేబిలిటీకి 10 ఇయర్స్ దాకా ఇస్తున్నారనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కైతే యాస్ పర్ రూల్ 12 అండ్ సిఐ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇది ఒకటి అనాక్సరీ ఉండిద్దనమాట. దాని ప్రకారంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కన్సిడర్ అయితే చేస్తారనమాట ఏజ్ రిలాక్సేషన్. స్పోర్ట్స్ కోటా యాస్ పర్ రెస్పెక్టివ్ క్లాస్ అండ్ కేటగిరీ. ఇవి సెపరేట్‌గా ఉంటాయనమాట. చూద్దాం. సాలరీ అండ్ స్టైపెండ్. సాలరీ ఇందాక చెప్పాం కదా! సేమ్ అనమాట. 57,000 నుంచి 10,47,000 దాకా ఉండిద్దనమాట. ఈవెంట్ చూద్దామండి. ఇప్పటి డీటెయిల్స్ వచ్చి 20 మార్చి 26 నుంచి 17 ఏప్రిల్ దాకా ఉండిద్దనమాట. ఏజ్ క్యాలిక్యులేషన్ యాజ్ ఆన్ 1 జనవరి నుంచి చూస్తారనమాట. ఈ ఏజ్ మధ్యన ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. రిటన్ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు 180 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ 150 వర్డ్స్ పర్ మినిట్ విత్ ట్రాన్స్క్రిప్షన్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్. హౌ టు అప్లై. Read all official notification fully and applying. Download the application from the official website to fill the application carefully with correct information. Attach the self-attested copies. Required documents such as photograph, signature, ID proof, and certificate can be checked all the carefully before submission అనమాట. Send completed application form address mentioned a notification through the speed post, register post in instructed. Ensure application reaches before and last date 17/4/2026. Keep photocopy of the submitted application from the further application. 17/4/2020 లోపుకి అప్లికేషన్ అయితే వాళ్ళకైతే రీచ్ అవ్వాలన్నమాట. ఒకసారి అప్లికేషన్ మొత్తం చూద్దాం అనమాట. ఎలా ఉంటుందో. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. దీనిలో మనకి ఇక్కడ 1-1 అనేది పోస్ట్ పేర్స్ అయన్నీ ఉంటాయన్నమాట రిక్రూట్‌మెంట్ సంబంధించి. జస్ట్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను చూడండి. హైకోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ నంబరు. ఇందాక చెప్పినట్టు 17/4/2026 వేకెన్సీ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. 32 పోస్ట్‌కి గాను క్యాస్ట్ వైజ్ ఉన్నాయి చూడండి. బీసీఏ, బీసీబీ, బీసీసీ దాకా. మేము ఇందాక చెప్పినవన్నీ ఉన్నాయన్నమాట. ఏజ్ లిమిట్ అన్నీ. అప్లికేషన్ ఒకసారి చూద్దాం అనమాట ఫైనల్‌గా. ఇది అప్లికేషన్ అనమాట. ఫోటో లేటెస్ట్‌ది ఫోటో అటాచ్ చేయాలన్నమాట. అటెస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్. సైన్ అయితే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు ఎస్ఎస్‌సిలో ఉన్నట్టు ఏదైనా అది ఎంటర్ చేస్తారు. ఎస్ఎస్‌సి మన సర్టిఫికేట్ ఉండేది అలాగా. నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ స్పౌస్. ఫాదర్ నేమ్ ఇస్తాము. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. రీజన్ అంటే నేషనాలిటీ. స్పెసిఫై ద కమ్యూనిటీ. బీసీబీ, బీసీసీ, ఎస్సీ అయితే ఎస్సీ ఇక్కడ రాసేసారనమాట. మరియు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో టిక్ చేయాలన్నమాట. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్పోర్ట్స్ కోటా ఏమైనా ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చేస్తామన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే ఏమైనా ఉంటే ఇక్కడ ఇస్తాము. అడ్రసెస్ ఫర్ కరస్పాండింగ్ ఏదైతే మీది పర్మనెంట్ మెయిలింగ్ 2 ఉండేది కదండి. మెయిలింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి అన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ సిగ్నేచరు, ప్లేసు, ఎండ్ డేట్. ఇది అప్లికేషను. చూసారు కదండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మరిన్ని నోటిఫికేషన్స్ మీకు ఈజీగా అందడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కామెంట్లో చెప్పండి ఎస్ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.